ఏఐ కంటెంట్ ని యూట్యూబ్ కంప్లీట్ గా బ్యాన్ చేసేస్తుందా? ఏఐ వాయిస్ ఓవర్ యూస్ చేసిన ఛానల్స్ అన్ని కంప్లీట్ గా డిమానిటైజేషన్ అయిపోతాయా? నిజంగా 15th జూలై తర్వాత మనం యూట్యూబ్ కి బాయ్ బాయ్ చెప్పాలా? ఈ వీడియోని మీరు క్లిక్ చేశారంటే మీకు వచ్చేసి మైండ్ లో ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు. మీకు వచ్చేసి ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని నేనైతే క్లియర్ అయితే చేయబోతున్నా. ఇప్పుడు మనమైతే చూద్దాం అసలు యూట్యూబ్ అఫీషియల్ గా మనకు వచ్చేసి ఏం పాలసీ రిలీజ్ చేస్తుందో. ఈ పాలసీ ఒక అప్డేటెడ్ లింక్ మీకు వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే దొరుకుతుంది. అసలు ఈ పాలసీలో ఏముంది? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ అయితే కాదు. సో అందుకే నేను దాని వచ్చేసి స్కిప్ అయితే చేస్తున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఏఐ రిలేటెడ్. సో దాని గురించి ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. అసలు ఈ సెకండ్ పాయింట్ మనకు మెయిన్ గా ఏం చెప్తుందంటే ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి ఒరిజినల్ అండ్ అథెంటిక్ వీడియోస్ అయితే చేయాలన్నమాట. సో ఓన్ గా వాళ్ళు వచ్చేసి క్రియేట్ అయితే చేయాలి వీడియోస్. జూలై 15, 2025 నుంచి యూట్యూబ్ వచ్చేసి ఎవరైతే మాస్ కంటెంట్ అండ్ రిపీటెడ్ కంటెంట్ అయితే యూస్ చేస్తుంటారో ఆ ఛానల్స్ అన్ని డిమానిటైజేషన్ అయితే చేయబోతుంది. అండ్ అలాగే మానిటైజేషన్ కూడా వాళ్ళకి వచ్చేసి ఎనేబుల్ అయితే కాదు. సో ఎవరైతే మనకు యూట్యూబ్ లో కాపీ పేస్ట్ చేస్తుంటారు కదా వీడియోస్, వేరే వెబ్సైట్స్ నుంచి తీసుకొని కాపీ పేస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళవైతే మానిటైజేషన్ అయితే అవ్వవు అనమాట. అండ్ అలాగే స్టాక్ ఫుటేజెస్ యూస్ చేస్తారు కదా, స్టాక్ ఫుటేజెస్ యూస్ చేసి వీడియోస్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళకి కూడా అవ్వవు అనమాట. అండ్ అలాగే రిపీటెడ్గా యూస్ చేస్తుంటారు కంటెంట్, సేమ్ కంటెంట్ ఎక్కువ వీడియోస్ రావాలి, ఎక్కువ మనం అప్లోడ్ చేయాలని రిపీటెడ్గా యూజ్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళు కూడా మానిటైజేషన్ అయితే అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మోటివేషన్ వీడియోస్ చేస్తుంటారు. గూగుల్ నుంచి జస్ట్ మోటివేషన్స్ లైన్ తీసుకొని దాన్ని ఇమేజ్ కి కన్వర్ట్ చేసి వీడియో కింద రిలీజ్ అయితే చేస్తుంటారు లైక్ స్లైడ్స్ లాగా. సో వాళ్ళది కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు. అండ్ అలాగే వీడియోలో మనకు వచ్చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, లో కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇంకా మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వవు. సో ఒకటే క్లిప్ లో మనకు వచ్చేసి ఏ మూవ్మెంట్స్ లేకుండా నార్మల్ గా మూవ్మెంట్స్, స్లోగా మూవ్మెంట్స్ పెట్టి చేస్తారు కదా వీడియోస్, అవి కూడా మానిటైజేషన్ అయితే అవ్వవు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ వాయిస్ ఓవర్స్. ఏంటి బ్రో ఏఐ వాయిస్ ఓవర్స్ అంటున్నావు అని అనుకుంటారు. ఏఐ వాయిస్ ఓవర్స్ కూడా మనకు వచ్చేసి ఒక ట్రిక్ అయితే ఉంది, అదైతే యూజ్ అయితే చేయాలి, అప్పుడే మనకు వచ్చేసి మానిటైజేషన్ అయితే అవుతుంది. సో ఏఐ వాయిస్ ఓవర్స్ ఎలా ఉండకూడదు అంటే మనకు వచ్చేసి రోబోటిక్ వాయిస్ ఉంటుంది కదా, ఆ రోబోటిక్ వాయిస్ అయితే ఉండకూడదు. ఒకవేళ రోబోటిక్ వాయిస్ ఉంటే మనకు వచ్చేసి ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వదు. ఏ ఛానల్స్ కి ఇప్పుడు ప్రాబ్లం ఉండదో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం స్క్రిప్ట్ అయితే తీసుకోవచ్చు చాట్‌జీపీటీ నుంచి. తీసుకొని అందులో మీ క్రియేటివిటీని అయితే యాడ్ అయితే చేయాలి. చేసి మీరు వచ్చేసి వీడియోస్ అయితే జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన తరువాత దాన్ని మీరు వచ్చేసి క్రియేటివిటీ యూజ్ చేసి దాన్ని ఎడిటింగ్ అయితే చేయాలి. సో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సెకండ్‌ది వచ్చేసి వాయిస్ ఓవర్స్. మీరు వాయిస్ ఓవర్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఏ రిలేటెడ్ వాయిస్ ఓవర్స్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. కానీ అందులో మనకు వచ్చేసి రోబోటిక్ స్టైల్ అయితే ఉండకూడదు. నార్మల్‌గా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నామో అలా అయితే ఉండాలి. సో మీకు డౌట్ అయితే రావచ్చు, పాలిసీలో మీకు ఇలా ఉంది కదా బ్రో అని. ఎందుకంటే పాలిసీలో ఎక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. ఏ వాయిస్‌లు యూజ్ చేయకూడదు, ఏ వీడియోస్ యూజ్ చేయకూడదు అని ఎక్కడ మనకైతే ప్రాపర్‌గా అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇలాంటివి యూజ్ చేసి మీరు వీడియోస్ చేస్తే మీకు వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీ ఛానల్ హ్యాపీగా మానిటైజేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే నేను కూడా అలాంటి స్టైల్‌లోనే వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో నాకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మాక్సిమం ట్రై చేయండి మీరు మీ ఓన్ వాయిస్ అయితే ఇవ్వడానికి, వాయిస్ ఓవర్ ఏ రిలేటెడ్ వీడియోస్ చేసినా కూడా. అప్పుడైతే ఇంకా మీకు వచ్చేసి 100% మీకు వచ్చేసి డౌట్ అయితే ఉండనే ఉండదన్నమాట. ఖచ్చితంగా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. సో ఫ్రెషర్స్ ఛానల్ వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగా అయితే ఉండొచ్చు. కానీ మాక్సిమం ట్రై అయితే చేయండి ఓన్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి. అండ్ ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళైతే ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఫ్యాక్స్ ఛానల్ వాళ్ళు గూగుల్ నుంచి మీరు వచ్చేసి ఫ్యాక్స్ తీసుకున్న సేమ్ అదే పేస్ట్ చేసి వీడియోస్ చేయకుండా కొంచెం క్రియేటివిటీని అయితే యాడ్ అయితే చేయండి. లైక్ ఫ్యాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అదైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మీ ఓన్ వాయిస్ ఓవర్ కానీ, లేకపోతే లైక్ స్టోరీ టెల్లింగ్ లో కానీ మీరైతే చెప్పొచ్చు. సో అప్పుడు మీకు వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు ఫ్యాక్స్ ఛానల్ వల్ల కూడా. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయిపోయినాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీ డౌట్స్ క్లియర్ కాకపోయినట్లయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త ఏఐ టూల్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.